హలో గైస్, ఈ వీడియోలో మనం మార్కెట్స్ ఇంకా అప్ సైడ్కి మూవ్ అవుతాయా లేదా ఇంకా ఫాలో అవుతాయా దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అలాగే రిలయన్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, ఇంకా ఎంతవరకు పడవచ్చు, ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే వారి ఎనర్జీస్లో గుడ్ అప్ సైడ్ మూవ్ అనేది ఈరోజు వచ్చిందనమాట. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి, సో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఎక్సికామ్ ఇంకా ఎంతవరకు పడుతుందని చాలామంది అడుగుతున్నారు. హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అసలు అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది, హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసే మార్కెట్ కొంత నెగిటివ్ ఉన్నా సరే ఈ పర్టికులర్ స్టాక్స్ చాలా మంచి అప్ సైడ్ మూమెంటం కనిపించాయి అనమాట. ఆ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, టాప్ ట్రెండింగ్ స్టాక్స్ గురించి వన్ బై వన్. సో ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. ఎస్టర్డే మనం ఏదైతే మార్కెట్ ఎగ్జాక్ట్గా 23,500 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ ఉంటుందని చెప్పుకున్నాం అనమాట. సో మార్నింగ్ మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా అక్కడి నుంచి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ నుంచే మనకి హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది మార్కెట్లో కనిపించింది అనమాట. సో హెవీ సెల్లింగ్ ప్రెజర్, స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా అక్కడి నుంచి హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. అక్కడి నుంచి సైడ్ వేస్ వెళ్ళి అప్ సైడ్కి వెళ్ళడం, మళ్ళీ అదే రీజన్ని మనకి 23,500 నుంచి 23,550 రెసిస్టెన్స్ తీసుకోవడం, అక్కడి నుంచి పడడం, ఈ విధంగా మార్కెట్ అనేది ఈరోజు మూవ్ అయింది. సో మార్కెట్స్ సైడ్ వేస్ మూవ్ అవుతున్న వాలటిలిటీగా ఉన్నాయి, అలాగే కొంత డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్న వాలటిలిటీ సెషన్స్ అనేవి నడుస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ 2 టైమ్స్ టెస్ట్ చేసింది 23,500 నుంచి 23,550 లెవెల్. ఈ రీజియన్ పైన వన్ డే సస్టైన్ అయితే మాత్రమే మనకు మార్కెట్లో కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఫర్దర్గా కూడా మార్కెట్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 23,250 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈ వీక్ కోసం. ఈవెన్ 23,000 లెవెల్ కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ రీజన్ అబోవ్ సస్టైన్ కాకపోతే కనుక. ఒకవేళ 23,500 పైన వన్ డే సస్టైన్ అయితే కనుక అప్పుడు మార్కెట్స్లో మనకు కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు దాకా మనకి మార్కెట్లో కొంత నెగిటివ్ సెంటిమెంటే నడుస్తుంది. బట్ కొన్ని పర్టికులర్ స్టాక్స్ లైక్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంత అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించి వాటి స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు చాలామంది రిలయన్స్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో రిలయన్స్ షేర్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఆల్మోస్ట్ 1,600 రూపీస్ అంటే బోనస్ ఇష్యూ చేసిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ 1,600 రూపీస్ షేర్ కంటిన్యూస్గా పడి ప్రస్తుతం 1,250 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక మనకి 1,550 రూపీస్ షేర్ కాస్త ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా కూడా మనకి కరెక్షన్లో కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం చూస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ మనకి ఏదైతే ఉంది అంటే కనుక 1,250 స్ట్రాంగ్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైం ఈ రీజన్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అయింది. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 1,050 నుంచి 1,100 రీజన్ మనకి నెక్స్ట్ సపోర్ట్ రీజన్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యి ఉంటే కనుక మినిమం ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఈ 2 రీజన్స్ చాలా మంచి లెవెల్. కొంచెం ఒకవేళ దగ్గర ప్రైస్ అవుతుంది అనుకుంటే 1,000 నుంచి 1,050 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం స్టాక్ని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు బోనస్ ఇష్యూ చేయకముందు బై చేయకపోయినా సరే మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నాయి, అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక పోర్ట్ఫోలియో హోల్డింగ్స్లో మన రిలయన్స్ షేర్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ రన్లో మనకి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రిలయన్స్ గురించి. అలాగే వారి ఎనర్జీస్లో ఈరోజు మంచి మొమెంటం కనిపించింది. లాస్ట్ 2-3 డేస్ బట్టి స్టాక్ సైడ్ వేస్ మూవ్ అయింది. బట్ ఈరోజు మళ్ళీ కూడా స్టాక్లో అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఈరోజు మనకి చూస్తే కనుక. అలాగే ఈ స్టాక్ మనకి 3,000 ఏదైతే రీజన్ అనుకున్నామో ఆ రీజన్ లాస్ట్ 2-3 డేస్ బట్టి సస్టైన్ అయ్యి ఈరోజు బ్రేక్ అయిందన్నమాట. ఒకవేళ 3,000 పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా 3,300 3,500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పడిపోతే కనుక ఒకవేళ రిజల్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఏదైనా కొంత వీక్ రిజల్ట్స్ వచ్చినా సరే పడిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం అబ్జర్వ్ చేసి ఎవరైతే కొంత హై లెవెల్స్లో బై చేశారో సో మీరు స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని మీ ప్రైస్ వచ్చేదాకా హోల్డ్ చేసి అప్పుడు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. కంపెనీ చాలా మంచి కంపెనీ, పేరెంట్ కంపెనీ, ఖచ్చితంగా లాంగ్ రన్లో మనకి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ ఎక్స్కామ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఎక్స్కామ్ కూడా కంటిన్యూస్గా పడింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి లోవర్ సర్క్యూట్స్ కూడా టెస్ట్ చేస్తుంది. సో ప్రీవియస్గా మనం 300 సపోర్ట్ అనుకున్నాం, బట్ స్టాక్ లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తుంది. సో చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు అనమాట. స్టాక్ ఫర్దర్గా ఫాలో అవుతుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని. మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. లాంగ్ రన్లో కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. బట్
బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ లిస్ట్ అయిన నుంచి కూడా చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 200 రూపీస్ అరౌండ్ స్టాక్ కాస్త మనకి 450-500 రీజన్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం పడుతుంది. సో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో 1 to 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెయిట్ చేయండి. లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఖచ్చితంగా రివర్సల్స్ వచ్చిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకుని, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచిదే. సో ఇది మనకి ఎక్సికామ్ గురించి అనమాట. అలాగే టాప్ ట్రెండింగ్ స్టాక్స్ గురించి కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు చాలా బాగా అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం స్టాక్ గురించి. సో ఏదైతే ఎస్టర్డే మనం ఏదైతే టాప్ 4-5 స్టాక్స్ డిస్కస్ చేసాం ఎస్టర్డే వీడియోలో. సో వీక్లీ స్టాక్స్ గురించి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు 18-20% టెస్ట్ చేసిందన్నమాట. ఈవెన్ 1000 లెవెల్స్ కూడా వెళ్ళింది. సో కంటిన్యూస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దాకా కూడా అప్ సైడ్ మూమెంటం అనేది కనిపించింది అనమాట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 800 ఏదైతే ప్రీవియస్గా ఇది మనకి రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ అయింది. ఒకవేళ సస్టైన్ అయితే కనుక 800 అబోవ్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అని ఈరోజు మేము కూడా పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ ఈక్విటీ ఇంట్రాడేలో తీసుకున్నాం అనమాట. సో చాలా బాగా అప్ సైడ్ మూమెంటం అనేది కనిపించింది గైస్. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అవలాన్ గైస్. సో ఈ స్టాక్ మనం లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అరౌండ్ 700 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. అప్ సైడ్ మూమెంటం ఇచ్చి మళ్ళీ పడుతుంది. ఖచ్చితంగా 750 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చని. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ సో 750 రూపీస్ దగ్గర నుంచి కూడా 830-840 రూపీస్ దాకా వెళ్ళింది. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో సో షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తాం అన్నమాట. సో ఆల్మోస్ట్ అరౌండ్ 800-810 రూపీస్ దగ్గర. సో ప్రజెంట్ అయితే 850 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది రేపు బ్రేక్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేసి హెవీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అందువల్ల అబ్జర్వ్ చేసి అప్పుడు పొజిషన్స్ తీసుకోండి గైస్. మేమైతే ఆల్రెడీ పొజిషన్ తీసుకొని ఆల్మోస్ట్ 3-4% ప్రాఫిట్ హోల్డ్ అనేది చేస్తున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓరియంట్ టెక్. ఇది కూడా స్టాక్ ఆల్మోస్ట్ 15-16% అప్ సైడ్ మూమెంటం అనేది కనిపించింది అనమాట. లాస్ట్ వీక్ ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. 400 అబోవ్ సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చని. స్టాక్లో ఆల్మోస్ట్ సో లాస్ట్ వీక్ 450 టెస్ట్ చేసి మళ్ళీ పడింది. మళ్ళీ ఈరోజు 400 లెవెల్ దగ్గర నుంచి మంచి అప్ సైడ్ మూమెంటం అనేది కనిపించింది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఈరోజు మేము అరౌండ్గా 2-3% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం ఈక్విటీ ఇంట్రాడేలో. సో ఇది కూడా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా సో టాప్ ట్రెండింగ్ స్టాక్ అనమాట ఈరోజు. అలాగే ఈకేసీలో కూడా మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ 210 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. సో ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర 170 సపోర్ట్ దగ్గర నుంచి కూడా సో 160 నుంచి 170 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఆ రీజన్ నుంచి ఈరోజు మంచి అప్ సైడ్ మూమెంటం అనేది స్టాక్లో కనిపించింది అనమాట. మళ్ళీ కూడా 200 నుంచి 210 టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ మూమెంటం నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్లో మేము ఈక్విటీ ఇంట్రాడే ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 176 రూపీస్ దగ్గర తీసుకున్నాం. 190 దగ్గర అరౌండ్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఈ స్టాక్ 197 దాకా కూడా వెళ్ళింది. అగైన్ ఆ 200 టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో 6-7% అరౌండ్గా మేము పొజిషన్ అనేది తీసుకున్నామంట. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ ట్రెండింగ్ స్టాక్ అనమాట ఈరోజు. అలాగే స్వాన్ ఎనర్జీలో కూడా సో ఈరోజు మంచి రివర్సల్ వచ్చింది. ఆల్మోస్ట్ 6-7% అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది. అగైన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ 550 లెవెల్ టెస్ట్ చేసింది. ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా హోల్డ్ చేస్తున్నాం. హై లెవెల్స్లో హోల్డ్ చేయొచ్చా లేదని అడుగుతాను. సో ప్రజెంట్ అయితే మంచి రివర్సల్ కనిపించింది. బట్ 550 ఏదైతే రీజన్ ఉందో స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఆ రీజన్ బ్రేక్ అయితే కనుక మీ రీజన్స్కి వచ్చే ఛాన్స్ అనమాట. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు కదా. దీంట్లో కూడా మంచి మూమెంటం అనేది ఈ స్టాక్లో కూడా ఈరోజు కనిపించింది అనమాట. ఇవన్నమాట టాప్ ట్రెండింగ్ స్టాక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అవలాన్, ఓరియంట్ టెక్, ఈకేసీ, స్వాన్ ఎనర్జీ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 3 స్టాక్స్ మనం లాస్ట్ వీక్ అలాగే ఈ వీక్లో డిస్కస్ అనేది చేసాం. సో 3 స్టాక్స్ కూడా చాలా బాగా అవుట్ పర్ఫామ్ చేసాయి. ఇంకా 2 స్టాక్స్ కూడా ఈరోజు మంచి రివర్సల్స్ అనేవి ఈ రోజే కనిపించాయి అనమాట. బట్ అప్ సైడ్ మూమెంటం కావాలనుకుంటే ఈ రీజన్స్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.